హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను 07771 భీమవరం జంక్షన్ నుంచి నర్సాపురం వరకు అయితే నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్ వచ్చేసరికి నిడదవోలు జంక్షన్ నుంచి అయితే నర్సాపురం వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. నేనైతే భీమవరం జంక్షన్లో అయితే జాయిన్ అవుతున్నాను. ఇది భీమవరం జంక్షన్ అవుటర్ అన్నమాట. నేనైతే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ భీమవరం జంక్షన్ నుంచి నర్సాపురం వరకు 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ నాకు పడిన ఫేర్ వచ్చేసరికి 10 రూపీస్. అండ్ ఎవరు తీసుకెళ్తారు చెప్పండి ఈ 30 కిలోమీటర్స్ 10 రూపీస్కి? ఓన్లీ ఇండియన్ రైల్వేస్ తప్ప. మనమైతే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పైన చూసారా, మన భీమవరానికి ఓల్డ్ ఫేమస్ అయిన కోడి పందాలు అయితే వేశారు పెయింటింగ్. మన ట్రైన్ నెంబర్ అయితే వేస్తారు 07771 నర్సాపూర్ ప్యాసింజర్ 83కి అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది 07771 నిడదవోలు నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే మేము. భీమవరం స్టేషన్లో కూడా క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. పర్వాలేదు, ట్రైన్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నది. మా ట్రైన్ అయితే భీమవరం స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా దిగారు. అండ్ దట్టు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా అయితే దిగారు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 8:08కి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్ నుంచి అయితే బయటకైతే వచ్చేసింది. రాగానే మంచి పికప్ అయితే అందుకుంది. ఇటుపక్క చూసారా, భీమవరం దాటగానే చెరువులో ఉన్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. భీమవరం జంక్షన్ దాటిన తర్వాత ఇది కూడా 3:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. ట్రైన్ అయితే మ్యాక్సిమం భీమవరం జంక్షన్లోనే ఖాళీ అయిపోయింది మొత్తం ట్రైన్ అంతా. మనమైతే శృంగవృక్షం స్టేషన్కి అయితే వచ్చాము. ఒక్కసారి ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో, పెంకులిల్లు. మనమైతే శృంగవృక్షం స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ లూప్ లైన్లో కూడా తీసుకుంటుంది, ఎందుకంటే స్టేషన్ వస్తుంది కాబట్టి. ట్రైన్ అయితే మెల్లిగా లూప్ లైన్లో కూడా వచ్చింది. మనమైతే వీరవాసారం అనే స్టేషన్కి అయితే వచ్చాము. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాము. మనమైతే వీరవాసరం స్టేషన్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ ఏమి ఎక్కువసేపు ఆపట్లేదు, జస్ట్ 2 మినిట్స్ అయితే ఆపి తీసేస్తున్నారు. అండ్ బాయ్ బాయ్ వీరవాసారం. ఇంతకుముందు ఈ లైన్ అయితే సింగిల్ లైన్ ఉండేది, తర్వాత దీన్ని ఎలక్ట్రిఫికేషన్ చేశారు, తర్వాత డబుల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేశారు. ముందైతే ఈ లైన్లో మొత్తం డీజిల్ లోకోస్ అయితే నడిచేవి. మెల్లిగా మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లోకి అయితే కలిసిపోయింది. చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, చుట్టూ కొబ్బరి తోట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో.
భలే ఉంటుంది హాలిడే టైంలో ఇలాంటి వాటిలో స్పెండ్ చేయడానికి. ఇది కదా మనకు కావాల్సిన వ్యూ. చూడండి ఒకసారి అలాగా ఏదో గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉంది చివరి నుంచి ఆ చివరి దాకా. మనమైతే లంకెల కోడూరు అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. లోకల్ ట్రైన్ అన్న ఎక్కడ తగ్గట్లేదు తెలుసా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం చెరువులే, రొయ్యల చెరువులు, చేపల చెరువులు. అబ్బా మనమైతే పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. వెల్కమ్ టు పాలకొల్లు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1, 8:31కి అయితే చేరుకున్నాము మనము. ఇటుపక్క అయితే పాలకొల్లు రైల్వే స్టేషన్లో బ్రాండ్ న్యూ LHB కోచెస్ అయితే ఉన్నాయి. 2024లోనే మ్యానుఫ్యాక్చర్ అయితే అయినాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఇది ఏ రూట్కి అయితే వేస్తారో తెలీదు. ఏదైనా లేకపోతే ఏదైనా ట్రైన్ అయితే ఈ ట్రైన్తో అయితే రీప్లేస్ చేస్తారు. ISF కోచ్ నుంచి LHB కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయితే చేస్తారు. అండ్ లూప్ లైన్లో వచ్చేసరికి రథయాత్ర స్పెషల్ అయితే ఉన్నది. తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి నర్సాపూర్ రైల్వే స్టేషన్. అది ఇక్కడ నుంచి జస్ట్ 10 km మాత్రమే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అబ్బాబ్బాబ్బా ఏమైనా ఉన్నాయో ఆ చెరువులు చూడండి ఎంత బాగున్నాయో. ఆ చెరువులు, ఆ కొబ్బరి చెట్లు, పొలాలు, హ్యాపీగా ప్రశాంతంగా ఇక్కడ గడిపించచ్చు ఒక వీక్ ఆఫ్ రోజు వచ్చి. మనమైతే నర్సాపూర్ స్టేషన్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే WAG9 లోకో అయితే ఉన్నది, లాలాగూడకు సంబంధించింది. వెల్కమ్ టు నర్సాపూర్ రైల్వే స్టేషన్. అది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనుకుంటా, నర్సాపూర్కి సంబంధించింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఏదో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏదైనా చూద్దాం. WAG7 లోకోతో అయితే ఉన్నది అది. ఓకే, లింగంపల్లి నుంచి నర్సాపూర్, నర్సాపూర్ నుంచి నాగర్కోయిల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అది. రేక్ షేరింగ్ ట్రైన్ అది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాము. వెల్కమ్ టు నర్సాపూర్ రైల్వే స్టేషన్. ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. మనమైతే నర్సాపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NS. అండ్ ఈ ట్రైన్ అయితే 9:05కి అయితే రావాలి, 8:45కి వచ్చేసింది. బిఫోర్ టైమే వచ్చేసింది. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. ఇక్కడితో అయితే నర్సాపూర్ రైల్వే స్టేషన్ డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి అయితే ఇంక లేవు, ఇంక ఇలా బ్యాక్ సైడ్కే వెళ్ళిపోవాల్సిందే. నర్సాపూర్ అనేది ఒక టెర్మినల్ రైల్వే